వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. 79వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్ లో జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు సయ్యద్ గౌస్లు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, రేషన్ కార్డుల వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, మున్ముందు మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు కార్పొరేటర్లు, మహిళా నాయకులు, సేవాదళ్ టీం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరణ పండుగ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. ట్రై కలర్ అనేది ఫస్ట్ చేసామన్నమాట. ఈరోజు ఇది ఒకటే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాము. మీరే చూశారు, బీసీ పురోగమనం చేశాము. పూర్తి స్థాయిగా గవర్నర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. అక్కడికి లీడర్షిప్ మొత్తం వెళ్ళి ప్రెసిడెంట్ గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. బీజేపీ పార్టీ దీని బిల్లుకి మద్దతు ఇవ్వకుండా దానికి ఆపుతున్నారని నేను మనవి చేస్తున్నాను. దానికి మద్దతు టీఆర్ఎస్ పార్టీ కూడా వారితో కుమ్మక్కై ఈ బిల్లుని పాస్ చేయకుండా చూస్తున్నారన్నమాట. మీరు చూశారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని పథకాలు మేము చేస్తున్నాము. ఫ్రీ బస్ సర్వీసు దగ్గర 4,000 కోట్ల రూపాయలతో ఖర్చు ప్రతి ఏడాదికి ఫ్రీ బస్ ప్రయాణం అవుతుంది. అదేవిధంగా 200 యూనిట్లు ఉచితంగా జీరో బిల్ ఇస్తున్నారు. అది దగ్గర 55 లక్షల ఇండ్లకు జీరో బిల్ వస్తుందన్నమాట. నో బిల్ 55 లక్షల ఇండ్లకు. అదేవిధంగా దగ్గర 25 లక్షల రైతులకు రుణమాఫీ అయింది. అదేవిధంగా రైతు భరోసా దగ్గర 22,000 కోట్ల రూపాయలు రైతు భరోసా. అదేవిధంగా సన్నబియ్యం అది దగ్గర 14,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాదికి. ఇది ఖర్చు ఇంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అన్నమాట. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెత్తి మీద పెట్టిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో వారు వాగ్దానాలు చేసిన స్కీమ్స్ మొత్తం డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి ప్రతి వ్యక్తికి ఏదో విధంగా సహాయం చేయాలనేది ఆ ప్లాన్తో ముందుకు జరుగుతుందన్నమాట. లేటెస్ట్గా మీరు చూశారు, ఇందిరమ్మ ఇండ్లు అది కూడా దగ్గర 1,50,000 ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా భూభారతి దరిద్రమైన ధరని తీసేసి భూభారతి తెచ్చారనమాట. ఇన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందనమాట. ఈవేళ అర్థం చేసుకోవాలి రేషన్ కార్డు ప్రజల ప్రభుత్వం. ఇండిపెండెన్స్ రోజు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్. 79వ స్వాతంత్ర దినోత్సవము ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్లో చాలా ఘనంగా భారీ ఎత్తున జరగడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మన ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి గారు విచ్చేశారు. మరో ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ అన్ని మెంటల్ ఆర్గనైజేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధ్యక్షులందరూ కూడా పాల్గొని భారీ ఎత్తున యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా సాధించాలంటే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం తీసుకొచ్చడం రావడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఆ స్వాతంత్ర పోరాటంలో కూడా ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు, సిక్కులు ప్రతి ఒక్కరు కూడా పోరాడబట్టి ఇవాళ స్వాతంత్రం వచ్చి 79వ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషకరం. ఇవాళ తెలంగాణలో ఖమ్మంలోనే కాదు, హైదరాబాద్ మొత్తం భారీ ఎత్తున కూడా సేవాదళ ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. మరియు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి మనకు స్వచ్ఛమైన పనులు ఏమిటంటే మీ అందరికీ తెలుసు. ఇవాళ కరెంట్ అయితేంది, ఉచిత బస్సు అయితేంది, సన్న బియ్యం అయితేంది, రైతు రుణమాఫీ అయితేంది, రైతులకి పంట భరోసా అయితేంది, ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, యావత్ మంత్రివర్గం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రజలు
బీద వాళ్ళకి కూడా ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వని 10 సంవత్సరాల PRS పాలనలో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డు అందింది. ప్రతి ఒక్కళ్ళు ఆనంద బాష్పాలతో ఆ మహిళలు ఆ సంతోషపడతా ఉంటే ఆ సంతోషం చూసి ఎంతో అభివృద్ధి చెందింది మన తెలంగాణ. అప్పుల కుప్పగా చేసిన ఈ తెలంగాణకి ఇవాళ మనం వడ్డీలు కట్టుకుంటా కూడా ఇంత అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నామంటే అది ఆషామాషి కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ ఎత్తున విజయం సాధించగలుగుతుంది. మరీ రానున్న రోజుల్లో కూడా ఇంకా మనకు 3 సంవత్సరాల టైం ఉంది. దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఇది ఇంతటితో కాదు, ఈ తెలంగాణలో గెలవడం మనకు ఒక సెమీఫైనల్ మట్టికే. మనం రేపు భారతదేశంలో తప్పకుండా గెలిచి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూసేంత వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ నిద్రపోకుండా కంకణం కట్టుకొని పనిచేయాలని తెలియజేస్తూ, గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.